జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి చాలామంది మాకు వాహనాలు అరేంజ్ చేయండి, వాహనాలు అరేంజ్ చేయకపోయినా మేమే వస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తా ఉంటే కూడా ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, ఓన్లీ ములాఖత్ ప్రోగ్రాం అని చెప్పితే కూడా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలనుకుంటున్నాడో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రజలు ఉత్తరాంధ్ర అయినా మధ్యాంధ్ర అయినా రాయలసీమ అయినా ఒకటే జనం అదే జగన్. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క పర్యటనలో ఎక్కువగా యువతనే కనపడుతున్నారు. అంతేకాకుండా డిఎస్సీ అభ్యర్థులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తమ బాధని వెళ్ళగక్కారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క జన సమూహం చూస్తే ఏమనిపిస్తుంది? ఒకటి మనం చూసుకోగలిగితే అన్న, ఫస్ట్ మనం మాట్లాడవలసింది ఏంటంటే జనసమూహం కంటే ముందు జగనన్న అనే పేరుకి ఈ రాయలసీమలో అయితే కానీ కర్నూలు మొత్తం జిల్లాలో జగనన్న పేరు చెప్పంగానే వేలాది సంఖ్యలో ఎప్పుడు యువత కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వస్తా అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని కానీ ఎవరిని కానీ ఆపడానికే లేదు. ఈరోజు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా మా బండ్లను ఆపినారు. వాళ్ళు మేము వద్దయ్యా, ఇది మన లీడర్కి ఇబ్బంది అవుతుంది, ములాఖాత్ కోసం వస్తా అన్నారంటే లేదు ఖచ్చితంగా మాకు కావాలా అని చెప్పి కూడా వస్తూ ఉన్న వాళ్ళని బండితో ఆపినారు. ఆపితే పోలీస్ వాళ్ళు ఏమని చెప్తా అన్నారు, సార్ మాకు ప్రెషర్ అవుతా ఉంది, మిమ్మల్ని ఆపలేం, మిమ్మల్ని ఆపకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి. దాని తర్వాత సరే అని చెప్పి అక్కడ అందరు ఇంకా దాదాపు 300-400 పైన బండ్లు అక్కడ వెయిటింగ్. జగనన్న అడిచేసరికి పాపమైన భయపడి వెళ్ళిపోయినారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ కోడుమూరు. ఎందుకు ఆపుతున్నారు అంటే లేదు, జగనన్న దగ్గర మీరు పోకూడదు, అంత ఆపుతున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నారు, పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి భయాందోళన కలిగే విధంగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఆగలేదే? ఎందుకు ఆగుతారన్న? జగనన్న కోసం ఎంత దూరమైనా పోవడానికి ఉన్న చోటు ఇది. కర్నూలు జిల్లా అంటే జగనన్న పేరు చెబితేనే మొత్తం ప్రతి ఊర్లో నుంచి ప్రతి పల్లెల్లో నుంచి కానీ టౌన్లో నుంచి కానీ జన సముద్రమే ముందుకు వచ్చే ఊర్లు ఇవన్నీ. ఇక్కడ వచ్చి మేము మా తడకా చూపిస్తామని చెప్పి ఎవరైనా కూడా మాట్లాడితే కూడా వాళ్ళందరూ భ్రమలో ఉన్నారని కూడా ఈరోజు కానీ చెప్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థ కూడా ఇదే రకంగా పోతే ముందుకి వాళ్ళకు కూడా తప్పని చర్యలు తీసుకుంటామని కూడా ఈ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము. ఏమంటారు ఈ యొక్క జన సమూహాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు పొద్దున్నే మనం మాట్లాడేటప్పుడు చెప్పినామా, పాణ్యం దగ్గర కానీ మళ్ళీ నంద్యాల బైపాస్లో ఉన్న టోల్గేట్ దగ్గర కానీ వివిధ ప్రాంతాలలో వివిధ ఊర్ల నుంచి వచ్చేటప్పుడు ఈ పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు వేసి ఏదైతే జగనన్న కార్యక్రమంకి వచ్చే లీడర్లను కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ అడ్డుకోవడానికి విధాల వాళ్ళు ఎంత కావాలంటే అంత ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలు తిరగబడి మేము మా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పోకపోతే మీరు మమ్మల్ని పోనీయకపోతే రోడ్లు మొత్తం బంద్ చేస్తాము అని చెప్పినందుకు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళందరినీ పంపించడం జరిగింది. ఎవరికైనా సరే కూటమి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడుకైనా లోకేష్కైనా పవన్ కళ్యాణ్కైనా వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి వాళ్ళ ముగ్గురు చెప్తున్నాం, ఈరోజు మేము అధికారంలో లేకపోవచ్చు, మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు ఏం చేస్తే అవన్నీ ఈరోజు చెల్లుతాయేమో, రేపు పొద్దున మళ్ళీ మేము వచ్చిన రోజు మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకోండి. గతంలో మీరు 2019 నుంచి 24 వరకు మీరు ఒక 3-4 ఏళ్ళు నువ్వు కానీ నీ లీడర్లు కానీ నీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా రోడ్లు ఎక్కలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయినప్పటి నుంచి ఇంకా 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, అన్నీ ఏ రేంజ్లో జరిగినాయి, ఎంత సక్సెస్ఫుల్గా జరిగినాయి అనేది నువ్వే చూసుకొని ఇప్పటికైనా కూడా ఎవరు మీటింగులు జరిగినా రాజకీయ పరంగా ఎవరు పార్టీకి నచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికైనా పోకుండా ఉండరు. నువ్వు అట్లాంటి దానిలో ఆపడం చాలా తప్పు అని చెప్పి మీ తరపున తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నామంటే రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా మహిళలే కనపడుతున్నారు. దాంతోపాటు యువతులు కూడా ఎక్కువ శాతం హాజరవుతున్నారు. ఏ విధంగా ఉందంటారు? అదండి, ప్రజల అభిమానం ఎలా ఉంది, ముఖ్యంగా మహిళల మనసుల్లో కొలువు తీరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైతే ఆంక్షలు పెట్టారో ఇటు కూటమి ప్రభుత్వంలో బ్యారికేడ్స్ రూపంలో అయితేనేమి అడుగడుగున ఎన్ని ఆంక్షలు పెట్టారో వాళ్ళకి ఒకటే అర్థమవుతుంటుంది. ఈరోజు మహిళల మనసుల్లో కానీ ప్రజల మనసుల్లో కానీ కొలువున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా కానీ వాళ్ళ అభిమానం వాళ్ళని తండోపతండాలుగా ఈరోజు ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు 4 hours టైం పట్టిందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు చేర్చుకుంటే ఇంతవరకు కూడా రాలేదు.
రాలేదు. అంటే ప్రతి అడుగడుగున కూడా మెయిన్గా మహిళలు, యువత అందరూ కూడా తండోపతండాలుగా జయజయలు పలుకుతున్నారు జగనన్నకి. మనం చూసాం మహిళలకి ఎంతో మేలు చేసిన వాడు జగనన్న. మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా తన అక్క చెల్లెలుగా భావించి వాళ్ళని ఇంటికి యజమానురాలుగా చేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పేరున ప్రతి పథకాన్ని వాళ్ళ పేరున ఇచ్చి వాళ్ళకి ఇల్లు కానీ ఇంటి స్థలం కూడా మహిళల పేరు ఇచ్చి, అంతేకాకుండా దిశ చట్టాన్ని మహిళల కోసం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఆ దిశ చట్టాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో రద్దు చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వీళ్ళకి అసలు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా, మహిళల భద్రత పట్ల ఉందా అని మేము అడుగుతున్నాం. మనం తెలుసు ఈ కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో మహిళలపైన ఎన్ని ఘోరాలు నేరాలు, చిన్నారులపైన ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయో మనకందరికీ తెలుసు. వీటిని తగ్గించడానికి ఏమి తీసుకున్నారు వీళ్ళు, ఏం మెజర్స్ తీసుకున్నారు? హోమ్ మినిస్టర్ అనిత గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి. మరి ఈరోజు అంతేకాకుండా ఎంతో దిశ చట్టం వల్ల, దిశ యాప్ వల్ల ఎంతోమంది మహిళలు లబ్ధి పొందారు. ఎవరైతే స్టేషన్కి వెళ్ళాలనుకున్నారో మహిళలు ఆ రోజు భయపడే పరిస్థితి ఉండేది. ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత మహిళలు ధైర్యంగా వాళ్ళు దిశ యాప్ ద్వారా అయితేనేమి, దిశ పోలీస్ స్టేషన్స్ ద్వారా అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించిన బాధలు చెప్పుకోగలిగినారు. వాళ్ళకి అంటే త్వరితగతిన న్యాయం జరిగే విధంగా 21 డేస్లో న్యాయం జరిగే విధంగా దిశ చట్టం వచ్చింది. కానీ ఈరోజు బిఎన్ఎస్ ఉంది అని ఈరోజు దిశ చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాము. అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్కటే నడుస్తుందండి. మనం ఇప్పుడు చూస్తే విరూపాక్షి గారిని కూడా ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో, ఎలాంటి న్యాయం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే పోలీసులను కానీ న్యాయ వ్యవస్థని కానీ తమ వైపు తిప్పుకొని ఇలాంటి చేస్తే ప్రజలు మెప్పుతారా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి తెలుసుంటుంది. ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టినా కూడా జనం తండోపతండాలుగా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, జగన్ గారి పరిస్థితి ఏంటి? జగన్ అంటే జనం, జనం అంటే జనం మెచ్చిన వాడే జగనన్న అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరేం చెప్తారు? మాకు బనగానపల్లి నియోజకవర్గంలో పొద్దున్న నుంచి అడుగడుగున ప్రతి చోట బ్యారికేడ్లు పెట్టి ప్రతి మండలంలో ముందు రోజు రాత్రి లీడర్లకు అందరికీ ఫోన్లు చేసి ఆపడం జరిగింది. అయినా కూడా బ్యారికేడ్లను ఛేదించుకొని నీరాజనాలతో దాదాపు 200 వెహికల్స్ తోటి రావడం జరిగింది. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా ఘనస్వాగతం పలిగింది. ఇక్కడ అక్రమంగా నేను ఇంతకుముందు కూడా ఆలూరు అబ్జర్వర్గా కూడా పనిచేశాను. విరూపాక్ష గారు చాలా సౌమ్యుడు. ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయన అందరికీ ప్రజలకు చాలా బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి ప్రతి చోట అందరికీ అండదండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటే ఆ కుట్రలను గత 5 ఎలక్షన్ల నుంచి 99 నుంచి ఇంతవరకు వారు తెలుగుదేశం జెండా ఎగరేయలేకపోయారని చెప్పి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఇబ్బంది పెట్టాలి, అక్కడ బలమైన ఎమ్మెల్యే ఉన్నాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాలతోనే అక్రమంగా అన్యాయంగా ఏమీ చేయని వ్యక్తి మీద కూడా SC/ST కేసు 307 లాంటి కేసులు పెట్టి ఒక ప్రజల్లో ఇంతటి వేవ్లో కూడా గెలవగలిగిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టే ఇబ్బందికి గురి చేసి భయభ్రాంతులు గురి చేయాలనే వాళ్ళ ఆలోచనలను విముక్తి కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వాంతన పలకడానికి వస్తున్నారు. అక్కడ ఇప్పటికి 4 గంటలు అవుతుంది. అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. ఇది అనుశ్రీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రజా అభిమానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. గంటల తరబడి వేచి ఉండి కూడా తమ అధినేతను కలవాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున జనాలైతే కర్నూలు జిల్లాకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంబంధించిన జైలుకి రాబోతున్నారు. ఏదైతే అక్రమ కేసులతో ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ అవుతూ ఆయనకు ఒక భరోసా కలిగించనున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్. మొత్తం మీద